శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధి బలగవరం కాలనీ ప్రాంతంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సీసీ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణంలో పూర్తి స్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్, వార్డు సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిటీ సాయి నగర్, సత్యసాయి నగర్, వరం కాలనీ, ఆదివారంపేట ఈ ప్రాంతంలో పొద్దున్నే స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు, అలాగే ఎంఈఓ గారు, డిఈ గారు, ఇక్కడ 2 చాపురం 1 అలాగే ఆదివారంపేట సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కాలనీస్ తాలూకా యూనియన్ నాయకులు, ప్రజలు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జెస్, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ మిర్తిపట్టి అని ఒక పురాతనమైనటువంటి ఇరిగేషన్ కెనాల్ ఉండింది, అది ఆక్రమణకు గురైంది. దానికి కూడా మరమ్మతులు చేపట్టడానికి రీఎస్టిమేట్ వేయడం జరిగింది. అది త్వరలో అప్రూవల్ రావాల్సి ఉంది. తప్పకుండా ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకొని ఈ మెత్తిపెట్టిన కానీ మనం శుభ్రంగా చేసుకోగలిగితే శ్రీకాకుళంలో దాదాపు 70% 60% ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కనుక దీనిపైన దృష్టి పెడతాం. అలాగే ఈరోజు ఎక్కడికక్కడే డ్రైన్స్ రోడ్డు మీద నీరు స్టాక్ అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మాకు ఫిర్యాదు చేస్తే ఈరోజు చెక్ చేసాం. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటికి ఎస్టిమేషన్లు వేసి ఈ సమ్మర్లో అట్లీస్ట్ ఈ ఏరియాలో లోకలైజ్ చేసి ఇక్కడికిక్కడే ఆ డ్రైన్లు నీరెస్ట్ కెనాల్లో పెట్టి దాన్ని ఎలాగో ముందు ఇక్కడ వాటర్ స్టాక్ లేకుండా చేయడానికి మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమని సచివాలయ సిబ్బందికి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి వాళ్ళందరికీ మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఆక్రమణలు కొన్ని దగ్గరలో ఉన్నాయి వాటిని కూడా ప్లానింగ్ సెక్రటరీ చెప్పి వాటిని కూడా తొలగించమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకి, అలాగే కమిషనర్ గారికి, ఈరోజు శ్రీరామనవమి అయినప్పటికీ, సండే అయినప్పటికీ కూడా ఎంతో బాధ్యతాయుతంగా మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదన్నారు. మన దగ్గర అమృతిలో భాగంగా 10,000 కనెక్షన్లు ఇప్పటికి ఉన్నాయి. దాంట్లో కొన్ని ఒక 500 కనెక్షన్లు ఈ ప్రాంతానికి ఇమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా అది కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై మాకు ఎంతో సూచనలు, సలహాలు ఇచ్చి చాలా మంచి వాతావరణంలో జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.